వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ ఎగ్జామ్ను ఎవరైతే రాయబోతున్నారో వారికి ముఖ్యమైనటువంటి సూచనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు అందించడం జరిగింది. ఆ సూచనలు ఖచ్చితంగా అభ్యర్థులందరూ పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సూచనలు ఏవో తెలుసుకోబోయే ముందు ఎవరైతే స్ఫూర్తి ఇన్ఫోను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మన నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు మొట్టమొదటనే వస్తుంది. ఇక నీట్ రాయబోయేటటువంటి అభ్యర్థులు పాటించాల్సినటువంటి ముఖ్యమైన నియమాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు డిక్లేర్ చేయడం జరిగింది. ఇది పెన్ పేపర్ మోడ్ లోపల ఆదివారం 17th జూలై మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు నిర్వహించబోతున్నారనేటటువంటి విషయం తెలిసిందే. అయితే దీంట్లో ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే యూ షుడ్ డౌన్లోడ్ యువర్ అడ్మిట్ కార్డ్ అండ్ కీప్ అట్లీస్ట్ 2 కాపీస్ విత్ యూ. మనం అడ్మిట్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకొని 2 కాపీస్ మనతోటి ఉంచుకోవాలి. ఇక్కడ ఫస్ట్ దీంట్లో అడ్మిట్ కార్డ్ లోపల 4 పేజెస్ ఉంటాయి. ఫస్ట్ పేజీ లోపల మన యొక్క సెంటర్ డీటెయిల్స్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్, అండర్టేకింగ్ ఫ్రమ్ రికార్డింగ్ COVID-19 గురించి మనం దాని యొక్క వివరాలు ఉంటాయి, అండర్టేకింగ్ ఉంటుంది. పేజ్ 2 లోపల పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్, అది చాలా చాలా ఇంపార్టెంట్. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ లేకపోతే మిమ్మల్ని ఎగ్జామ్ రాయనియర్, కాబట్టి చాలా చాలా ముఖ్యమైనటువంటిది అది. అండ్ పేజ్ 3 లోపల ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్, పేజ్ 4 లోపల అడ్వైజరీ ఫర్ క్యాండిడేట్స్ రిగార్డింగ్ COVID-19 ఈ అంశాలు ఉంటాయి. కాబట్టి ఈ అడ్మిట్ కార్డును మనం డౌన్లోడ్ చేసుకొని 2 సెట్స్ మనతోటి ఉంచుకోవాలని చెప్పి వాళ్ళు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు సూచించడం జరిగింది. అయితే ఫస్ట్ పేజ్ అండ్ సెకండ్ పేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ సెంటర్ డీటెయిల్స్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ అంటే అండర్టేకింగ్ తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ పేజ్ లోపల. ఇది ఏమంటే కోవిడ్ లేదు అని చెప్పి. ఇంకోటి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది సెకండ్ పేజీ లోపల ఖచ్చితంగా అతికించాల్సి ఉంటుంది. ఫస్ట్ పేజీని సెకండ్ పేజీని మా ఇన్సులేటర్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 2 సెట్లు ఉంచుకోవాలని చెప్పి ఎన్టీఏ వాళ్ళు సూచించడం జరిగింది. తర్వాత ఫోటోగ్రాఫ్ అనేది 4 ఇంచెస్ బై 6 ఇంచెస్ ఉండాలి. పోస్ట్ కార్డ్ సైజ్ అనే ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక 2-3 కాపీస్ ఎక్కువనే దాన్ని చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తర్వాత ఫర్దర్ ఫ్యూచర్ రెఫరెన్సెస్ కోసం కూడా ఇదే అవసరమవుతుంది. కాబట్టి ఏదైతే మనం అడ్మిట్ కార్డ్ లోపల అతికించి ఇన్సులేటర్లకు సబ్మిట్ చేస్తున్నామో అదే ఫోటోగ్రాఫ్ని మనం ఇంకొక 2-3 కాపీస్ ఎక్కువ కూడా చేయించుకోవాలి. తర్వాత పోస్ట్ కార్డ్స్ తర్వాత ఇక్కడ మనకు ఎన్ష్యూర్ దట్ యువర్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఆన్ పేజ్ నెంబర్ 2 మ్యాచ్ ద ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ పేస్టెడ్ ఆన్ పేజ్ నెంబర్ 1 ఆఫ్ అడ్మిట్ కార్డ్. ఏవైతే మనం అడ్మిట్ కార్డ్ 1 లోపల మన యొక్క సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో దాంతో ఇది మ్యాచ్ కావాల్సి ఉంటుంది. తర్వాత యు మస్ట్ బ్రింగ్ పేజ్ నెంబర్ 2 ఆఫ్ ది అడ్మిట్ కార్డ్ విత్ ఏ పేస్టెడ్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఒకవేళ మనం ఈ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకపోతే మనని ఎగ్జామ్ హాల్లోకి అలో చేయరు. కాబట్టి మనం చాలా 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 ఇంపార్టెంట్గా దీన్ని చెప్పుకోవాలి. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ని మనం పేజ్ 2 లోపల అతికించి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఆ సంతకం అనే టాలీ కావాలి, ఫోటో అనేది టాలీ కావాలి. కాబట్టి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్గా చెప్పుకోవచ్చు ఇది. యూ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ యువర్ సిగ్నేచర్ మస్ట్ బి డన్ అక్రాస్ ది ఫోటోగ్రాఫ్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పేజ్ నెంబర్ 2. మనకు అక్కడ సంతకం కూడా చేయాల్సి ఉంటుంది లెఫ్ట్ సైడ్లో పేజ్ నెంబర్ 2 లోపల. అండ్ ఎన్ష్యూర్ దట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఈజ్ క్లియర్ అండ్ నాట్ స్మడ్జ్డ్. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ యొక్క థంబ్ ఇంప్రెషన్ కూడా అక్కడ వేయాల్సి ఉంటుంది. అది కూడా చాలా క్లియర్గా ఉండాలి. ఎక్కడ కూడా స్మడ్జ్డ్ అంటే ఒత్తుగా చాలా దట్టంగా ఉండకుండా ఉండాలి. సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్ అనేది ఖచ్చితంగా చేయించి ఉండాలి అక్కడ. తర్వాత రిపోర్టింగ్ ఎంట్రీ టైం ఏదైతే ఉందో ఇది మనకు 1:30కు క్లోజ్ చేస్తారు. కాబట్టి మనం 1 గంట ముందే ఏదైతే ఎగ్జామ్ మనకు 2 నుంచి 5:20 వరకు ఉంది. కాబట్టి మనం 2 అంటే ఎగ్జామ్ టైం కంటే 1 గంట ముందే 12:30 ఆ ప్రాంతం లోపలనే ఎగ్జామ్ సెంటర్కి చేరుకునేటట్లుగా ఉండాలి.
ఎందుకంటే ఇక్కడ మనం 1:30కి క్లోజ్ చేస్తారు కాబట్టి గేట్ క్లోజింగ్ టైం కాబట్టి మనం 12:30 కల్లా అక్కడ ఉండి ఒక 1 అవర్ ముందే ఆ పరిసరాలను మనం అడ్జస్ట్ అయ్యడం మంచిది. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఇంకా ముందు రోజే ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఆ సెంటర్ ఏదని చూసుకోవడం కూడా మంచిదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ యు మస్ట్ క్యారీ ఎనీ వన్ ఆఫ్ ది ఒరిజినల్ అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, 12th క్లాస్ బోర్డ్ అడ్మిట్ ఆర్ రిజిస్ట్రేషన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్, ఈ ఆధార్, రేషన్ కార్డ్, ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ విత్ ఫోటో, ఆల్ other ID, photocopies of IDs, even if attested, scanned photo of IDs in mobile phone. Mobile phone will not be considered as valid ID proof. ఇవన్నీ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి, కాకపోతే వీటిని మొబైల్ ఫోన్ లోపల ఉంటే వ్యాలిడ్ ఐడి ప్రూఫ్గా పరిగణించరు. తర్వాత on completion of the test you must hand over the OMR sheet, both original and office copy, to the invigilator and take away only the test booklet with you. మనం ఓఎంఆర్ షీట్ని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఓఎంఆర్ షీట్ని ఇన్విజిలేటర్కి ఖచ్చితంగా అప్పగించాలి. కేవలం మనతో పాటు ఏదైతే ఎగ్జామ్ టెస్ట్ బుక్లెట్ ఉందో దాన్ని మాత్రమే తీసుకుపోవడానికి వాళ్ళు పర్మిట్ చేస్తున్నారు. నో పార్ట్ ఆఫ్ ది టెస్ట్ బుక్లెట్ అండ్ ఓఎంఆర్ షీట్ షెల్ బి డిటాచ్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వశ్చన్ పేపర్ని చింపడం కానీ ఓఎంఆర్ని చింపడం కానీ చేయకూడదు. తర్వాత వాళ్ళు అక్కడ టైం టు టైం అక్కడ ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్ కానీ ఇన్సులేటర్స్ కానీ ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. ఇక్కడ చాలా ముఖ్యమైనది మాత్రం ఫస్ట్ పేజ్ అండ్ సెకండ్ పేజ్ వాళ్ళకి సబ్మిట్ చేసేది ఉంటుంది కాబట్టి, అంటే ఫోటోగ్రాఫ్, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్, అదే ఫోటోగ్రాఫ్ని మనం ఇంకా ఎక్కువ కాపీస్ కూడా చేయించుకొని ఉంచుకోవాలి, ఎందుకంటే ఫర్దర్ రెఫరెన్స్ కోసం కూడా అదే. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే బయోమెట్రిక్ అటెండెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ఏ హోలోగ్రామ్ విల్ బి ఫిక్స్డ్ ఆన్ ది అడ్మిట్ కార్డ్ వన్స్ ద బయోమెట్రిక్ ఈజ్ డన్. మన యొక్క విద్యార్థుల యొక్క బయోమెట్రిక్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఒక హోలోగ్రామ్ని వాళ్ళ యొక్క అడ్మిట్ కార్డ్ మీద అటాచ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండాలి. Invigilator must check the admit card for hologram, and in case of hologram is not found on the admit card, the candidate must be asked to complete the biometric activity after the examination. ప్రతి విద్యార్థి కూడా దగ్గరుండి చూసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఇన్విజిలేటర్ మర్చిపోయినా మనం దగ్గరుండి బయోమెట్రిక్ చేయించుకోవాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ చేసి దాని హోలోగ్రామ్ని మన యొక్క అడ్మిట్ కార్డు పైన అంటించాల్సి ఉంటుంది. హోలోగ్రామ్ లేకపోతే కూడా మన యొక్క ఓఎంఆర్ షీట్ అనేది ఇన్వాలిడ్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ కొన్ని వస్తువులను అలో చేస్తున్నారు, కొన్ని వస్తువులను అలో చేయడం లేదు. ఎగ్జామినేషన్కి అలో చేసేటటువంటి వస్తువులు ఏంటంటే పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, చిన్నది పర్సనల్గా వాడుకునేటటువంటి ట్రాన్స్పరెంట్గా ఉండాలి వాటర్ బాటిల్ ఉండాలి. అడిషనల్ ఫోటోగ్రాఫ్ సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ అప్లికేషన్ ఫామ్ విచ్ యూ నీడ్ టు పేస్ట్ ఆన్ అటెండెన్స్ షీట్. ఒక అడిషనల్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఇంతకుముందు అప్లై చేసేటప్పుడు పెట్టామో అది కూడా. పర్సనల్ హ్యాండ్ శానిటైజర్, అది కూడా 50 mlకి మించకూడదు. అడ్మిట్ కార్డ్ అలాంగ్ విత్ సెల్ఫ్ డిక్లరేషన్ అండర్టేకింగ్ విత్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అఫిక్స్డ్ ఆన్ ద డిజిగ్నేటెడ్ స్పేస్ పేజ్ 2 డౌన్లోడెడ్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైట్. ఇక్కడ ఎన్టీఏ వెబ్సైట్ నుంచి A4 సైజ్ పేపర్ లోపల తీసుకొని దాని పేపర్ 2లో ఖచ్చితంగా పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అంటించాల్సి ఉంటుంది. బిఫోర్ రీచింగ్ ద సెంటర్ ద క్యాండిడేట్ మస్ట్ ఎంటర్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇన్ ద అండర్టేకింగ్ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్. అయితే ఒకవేళ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటే మాత్రం వాళ్ళకు ఖచ్చితంగా కాంపిటెంట్ అథారిటీ నుంచి పీడబ్ల్యూడి సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఆ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ తెచ్చుకోకపోతే ఇక్కడ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి వీలుండదు. ఇంకొకటి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి వాళ్ళ యొక్క మెడికల్ సర్టిఫికేట్ ఆధారంగా ఎవరికైనా స్క్రైబ్ అవసరమైతే అది కూడా ఎన్టీఏనే ప్రొవైడ్ చేస్తుంది. అయితే
వాళ్ళ యొక్క పర్సనల్ స్క్రైబ్ని అలో చేయదు. కేవలం ఎన్టీఏ మాత్రమే స్క్రైబ్ విల్ బి ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ కేస్ ద ఫెసిలిటీ ఆఫ్ స్క్రైబ్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ కేస్ she has a physical limitation and a scribe is essential to write the examination on her behalf, being certified in the prescribed format. అయితే ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు స్క్రైబ్ని ఇస్తారు వాళ్ళు. అది కూడా సిఎంఓ, సివిల్ సర్జన్, మెడికల్ సూపరింటెండెంట్ ఉండేటటువంటి వాళ్ళు సర్టిఫై చేస్తేనే. కాంపన్సేటరీ టైమ్ ఆఫ్ 1 hour 5 minutes, ఇది ఇంపార్టెంట్. ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు 3 గంటల 20 నిమిషాలతో పాటు వాళ్ళకు 1 గంట 5 నిమిషాల పాటు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అలో చేయనటువంటి అంశాలు ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైజెస్, అంటే పెన్ డ్రైవ్లు కానీ, తర్వాత మొబైల్ ఫోన్స్ కానీ, తర్వాత స్కానర్స్ కానీ, తర్వాత ఇవన్నీ ఏవి కూడా అలో చేయరు. అదర్ బ్యాండ్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ లిస్టెడ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్. Examination officials will not be responsible for the safe keep of personal belongings. అంటే మీరు తెచ్చుకున్నటువంటి వస్తువులను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భద్రపరచడానికి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్ కారు. ఇక్కడ కోవిడ్-19 దృష్ట్యా మనం సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. తర్వాత N95 మాస్క్ అనేది ఖచ్చితంగా వాడాలి. 50 ml ఉండేటటువంటి హ్యాండ్ శానిటైజర్ బాటిల్ తెచ్చుకోవాలి. తర్వాత మన సెల్ఫ్ వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. తర్వాత ఇవన్నీ మన హెల్త్కి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంకేమన్నా వివరాలు కావాలంటే కూడా 0114075900 మనం సంప్రదించి వాటి వివరాలను తెలుసుకోవచ్చు. ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి వచ్చేసినట్లయితే అందరికీ బాగా తెలిసినటువంటిదే అయినప్పటికీ మనం ఎగ్జామ్లో పాటించాల్సినటువంటి కొన్ని జాగ్రత్తల గురించి చూద్దాం. మనకు మొత్తం 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్ లోపల మనకు 50 క్వశ్చన్స్, కెమిస్ట్రీ లోపల 50 క్వశ్చన్స్, బాటనీ 50, జువాలజీ 50, మొత్తం 200 క్వశ్చన్స్ లోపల మనం 180 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మామూలుగా అంటే ఎప్పుడైనా సరే ఇన్ జనరల్ మీకు ఏదైతే సబ్జెక్టు మీద బాగా పట్టుంటుందో ఫస్ట్ దాన్ని తోటే ప్రారంభించడం మంచిది. ఫిజిక్స్లో ఒక 2 క్వశ్చన్లు, కెమిస్ట్రీలో ఒక 2 క్వశ్చన్లు, బాటనీలో ఒక 2 క్వశ్చన్లు, జువాలజీలో 2 క్వశ్చన్లు, ఆ విధంగా ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. ప్రతి పార్ట్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లోపల సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏలో 35 క్వశ్చన్లు ఉంటాయి, సెక్షన్ బిలో 15 క్వశ్చన్లు ఉంటాయి. సెక్షన్ ఏకి సంబంధించి 140 మార్కులు, సెక్షన్ బికి సంబంధించి 40 మార్కులు ఉంటాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. కాకపోతే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే మొత్తం 200 క్వశ్చన్స్ లోపల 180 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈసారి 200 నిమిషాలు ఇవ్వడం జరిగింది కాబట్టి అదొకటి ప్లస్ పాయింట్. అయితే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. సెక్షన్ ఏలో కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ వస్తాయి, తప్పు ఆన్సర్కి -1 పోతుంది. ఒకవేళ మనం ఆన్సర్ గుర్తించకపోతే 0, దానికి ఏమీ ప్లస్ కానీ మైనస్ కానీ చెయ్యరు. ఇక్కడ ఇంకా నెక్స్ట్ సెక్షన్ బిలో ఇక్కడ కూడా +4 -1 ఉంటుంది. అయితే సెక్షన్ బిలో ఉండేటటువంటి అంశం ఏంటంటే మనం 15 క్వశ్చన్స్ ఉంటే మనం 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇక్కడ 5 క్వశ్చన్స్ మనం చాయిస్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది సెక్షన్ బిలో కూడా ఉంది. ఇంకా మరి ఏది క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే బాగుంటుందంటే ఎక్కువ మంది విద్యార్థులు ఫాలో అయ్యేటటువంటి సూచన ఏంటంటే ఫస్ట్ బయాలజీ అంటే బాటనీ మరియు జువాలజీని కంప్లీట్ చేసుకోవాలి. మామూలుగా ఎవరైతే నీట్ ప్రిపరేషన్ అవుతుంటారో వాళ్ళు ఖచ్చితంగా చాలా బేస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బాటనీ జువాలజీ లోపల చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బాటనీ జువాలజీని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ కెమిస్ట్రీని చూసుకొని ఫిజిక్స్కి వెళ్ళడం మంచిదని చెప్పి చాలామంది విద్యార్థుల యొక్క అభిప్రాయం. ఇది
ఎందుకంటే ఫిజిక్స్ లోపల మనం ఏదైనా ఒక క్వశ్చన్ని మనం అక్కడే ఇంకొకటి మనం క్వశ్చన్ అటెంప్ట్ చేసినప్పుడు చాలా టఫ్గా అనిపిస్తే లెంతీగా ఉన్నట్లయితే అక్కడనే మన టైం వేస్ట్ చేసుకోవద్దు. మిగతా క్వశ్చన్స్ ఏవైతే ఈజీగా ఉన్నాయో వాటిని చేసిన తర్వాత మిగతా క్వశ్చన్స్ మనం చూసుకుంటే టఫ్గా ఉండేటటువంటి క్వశ్చన్స్ చూసుకోవాలి. ఇంకొకటి +4 -1 స్కీమ్ ఉంది కాబట్టి, అంటే కరెక్ట్ ఆన్సర్కి +4, రాంగ్ ఆన్సర్కి -1 ఉంది కాబట్టి అది కూడా మనం దృష్టిలో ఉంచుకొని అటెంప్ట్ చేయాలి. ఈ విధంగా పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ కానీ, మనం తీసుకుపోయేటటువంటి వస్తువులు కానీ, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ డ్రెస్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకోకుండా మనం ఇండియన్ డ్రెస్సెస్ ఉండేటట్లుగా చూసుకొని పోవడం మంచిది. ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు ఖచ్చితంగా మంచి ర్యాంక్ సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆల్ ది బెస్ట్ టు ద నీట్ 2022 స్టూడెంట్స్. లైక్ చేయడం మరవద్దు. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.